హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షాన్వీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు షాన్వీస్ కిచెన్లో మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. అంతకన్నా మనం మష్రూమ్ బెనిఫిట్స్ తెలుసుకుందాం. మష్రూమ్స్లో B6 విటమిన్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. నేను ఇక్కడ 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను. ఇవి 3-4 టైమ్స్ శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 3-4 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, కొంచెం షాజీరా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు 2 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా తరుక్కొని అవి వేసుకోవాలి. ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి ఒక చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు, ఇప్పుడు కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ముందుగా కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మష్రూమ్స్ ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక మష్రూమ్ 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి. మష్రూమ్స్ జ్ఞాపక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. అంతేకాదు బాడీలో ఇమ్యూనిటీని పెంచడానికి కూడా దోహదపడుతుంది. 15 నిమిషాల తర్వాత గుప్పెడు కొత్తిమీరను వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ మష్రూమ్ కర్రీని మీరు వెజ్ పలావ్లోకి కానీ, చపాతీలోకి కానీ, వైట్ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో సింపుల్గా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇటువంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ షాన్వీస్ కిచెన్.